సేవా ఆశ్రమమంటే సాధకులకు సాధనాస్థానం మాత్రమే కాదు, నవతరం భవిష్యత్తుకు దిక్సూచి కావాలని ఈ తల్లి ఆకాంక్షించారు. సాయి మందిరం భక్తికి మాత్రమే పరిమితం కాకూడదని, దానిని సంస్కార కేంద్రంగా మార్చిన స్ఫూర్తి కిరణం శ్రీ మాతాజీ సుఖవాణి. దేశ భవిష్యత్తు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో యాచకులుగా మారిన దుస్థితికి ఆ మాతృహృదయం చలించింది. తాము చేపట్టే సాయి సేవా కార్యం నిరాదరణకు గురైన భవిష్యత్తు తరం ఉద్ధరణకు తొలుత ఉపయోగపడాలని సంకల్పించుకుంది. తాను చేరదీసిన చిన్నారులను అనాథలు అని సంబోధించడానికి మాతాజీ అంగీకరించలేదు. బాలబాలికల కోసం ఆశ్రమంలో ఉషా, ప్రత్యూష శిశుమందిరం పేర వసతి గృహాల్ని నెలకొల్పారు. గుడి కంటే బడి ముఖ్యమని 33 ఏళ్ల క్రితమే ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపూర్లో శ్రీ 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 సత్యపదానంద స్వామీజీ సాయిధామ సేవాశ్రమానికి మాతాజీ సుఖవాణి వ్యవస్థాపకురాలిగా, కార్యదర్శిగా సేవలందించారు. ఒక సేవా సంస్థలో కీలక బాధ్యతల్లో స్త్రీమూర్తి ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో అన్నదానికి మాతాజీ సుఖవాణి ఒక రోల్ మోడల్. నిరాదరణకు గురైన పిల్లలకు ఆశ్రమ పేరే ఇంటి పేరుగా మార్చేశారు. సాయిధామవు సాయి గీత, సాయిధామవు సాయి సుధీర, ఇదే పిల్లల ఇంటి పేరు. కన్నబిడ్డలు లేని ఆ తల్లి ఆశ్రమంలోని పిల్లల్నే తన బిడ్డలుగా భావించారు. తన పుట్టినరోజు నవంబర్ 25నే పిల్లలందరికీ మాతాజీ పుట్టినరోజులు చేసి సంబరపడేవారు. సాయి సాహిత్యం అత్యంత సరళంగా అందించాలన్న లక్ష్యంతో తన సంపాదకత్వంలో సాయివాణి అనే మాసపత్రికను మాతాజీ విజయవంతంగా నడిపారు. అంతేకాదు, నేటి సాయిధామ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ రామానంద ప్రభుజీని ఆశ్రమ దత్తపుత్రునిగా స్వీకరించి 10 ఏళ్ల వయస్సు నుండి తానే సర్వమై సాకి సంస్కారవంతుణ్ణి చేసి ఆశ్రమానికి అందించారు. సేవా తత్పరత కలిగిన మాతాజీ 2016 ఆగస్టు 22న సాయిలో ఐక్యమయ్యారు. సాయి టీవీ ఏర్పాటు సమయంలో మీరు చెయ్యగలరు, ధైర్యం వీడవద్దు అని స్ఫూర్తి నింపిన మాతాజీకి కృతజ్ఞత సమర్పించుకుంటూ, మాతాజీ ఒడిలో పెరిగి ప్రయోజకురాలై ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తూ రేపటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న సాయిధామవు సాయి గీతకు శ్రీ మాతాజీ సుఖవాణి స్మారకార్థం సాయి శక్తి పురస్కారం 2026ను సగర్వంగా సాయి టీవీ అందిస్తుంది. కనిపించిన బంధం కన్నా కనిపెట్టుకునే నీ ప్రేమ రుణానుబంధం, నీ చరణాల